బ్రదర్ జాన్ మండపేట నుంచి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, స్వాగతం అండి. మీకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మీ ప్రశ్న ఏమన్నా ఉంటే ఓఫీర్ సార్ ఉన్నారు, అడగండి. అయ్యగారు వందనాలండి. వందనాలు నాయన. అదే మీరు ఒమేగా మాసపత్రికలో ప్రచురించిన వాక్యాలన్నీ అవన్నీ కలెక్ట్ చేయడం ఎలాగండి? అది ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి కదా. మీరు ఓఫీర్ పబ్లికేషన్ మీరు ఫోన్ చేస్తే పబ్లికేషన్ నంబర్ డిస్ప్లే చేయనైనా అది చేస్తే మీకు దానికి జిరాక్స్ కాపీలు తీసి దానికి ఎంత ఖర్చు అవుతుందో దాని స్పైరల్ బౌండ్ చేసి మీకు పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ప్రశ్న వచ్చండి, సిలువలో యేసయ్య మా పలికిన అదే 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అనే మాట, అంటే మీరు ఆల్రెడీ తండ్రికి కుమారుడికి ఉన్న అనుబంధం, వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యత గురించి మీరు ఆల్రెడీ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో చెప్పారు. అయితే అక్కడ తండ్రి కుమారుడు చేయి విడిచారు అని చెప్పి దాని గురించి మీరు ఒక ప్రసంగం కూడా చేశారని చెప్పారండి పురుషోత్తం గారు, పాస్టర్ గారు. రక్షకుని మరణ వేదనలని అది యూట్యూబ్ లో దొరకట్లేదండి. కొంచెం వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరండి అక్కడ ఎమోషన్ ని? ఏం లేదు నాన్న, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ కూడా కుమారుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన తండ్రికి ఇష్టమైందే ఎల్లప్పుడూ చేస్తున్నాడు కాబట్టి నా తండ్రి నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చాడు. మరి ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు కదా. ఇదిగో నా ప్రియ కుమారుడు అంటే నాకు చాలా ప్రియమైన కుమారుడు, ఈయనను బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. యోహాను 8:29. కానీ అటువంటి సాన్నిహిత్యము, అటువంటి సహవాసం తండ్రికి కుమారుడికి ఎప్పుడూ ఉంది, నిత్యత్వం నుండి ఉంది, ఆయన అవతారం ఎత్తిన తర్వాత కూడా ఉంది. కానీ సిలువ మీద వేలాడినప్పుడు ఆయన ఆదాము చేసిన, హవ్వ చేసిన ఆ తొలి పాపం మొదలుకొని ఆఖరి మానవుడు చేసే ఆఖరి తప్పు వరకు లోక పాపాలన్నీ మూటగట్టి, ఇవన్నీ వాళ్ళు కాదు నేనే చేశాను అన్నట్టు తన మీద మోపుకున్న ఘట్టం అది. మానవ జాతి పాపాలన్నీ నేను చేశాను అని డిక్లేర్ చేస్తున్నాడు ఆయన. అంటే నన్ను జవాబుదారీ చేయండి. ప్రాక్టికల్గా చేసింది వాళ్ళైనా సరే నేను దానికి జవాబుదారి అని ఆయన మొత్తం మన పాపాల మూటంతా ఆయన మీద పెట్టుకున్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి తండ్రి 2 కారణాలతో ఆయన చేయి వదలాల్సి వచ్చింది. ఈ పాపపు మూటలో ఆయన చేయి పెట్టలేడు, అది మొదటి విషయం. రెండవది, పాపాలన్నీ తన మీద మోపుకున్న ఈ కుమారుడి చెయ్యి వదిలేస్తే ఈ పాపుల చెయ్యి పట్టుకోగలుగుతాడు. మన చెయ్యి పట్టుకోవాలంటే ఆయన చెయ్యి వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన చెయ్యి వదలకుండానే మన చెయ్యి ఎట్లా పట్టుకుంటాడు? అప్పుడు పాపం అంటే దేవుడు కాంప్రమైజ్ అయిపోయినట్టుగా అర్థం వస్తుంది. పాపాన్ని అసహించుకుంటున్నాడు కదా. దేవునికి అసహ్యకరమైన పాపాన్ని దేవకుమారుడు తన మీదకి ఎత్తుకున్నాడు కాబట్టి అంతవరకు దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనుషుల వైపు ఆయన స్నేహహస్తం చాపాడు. గనుక ఒకటేమో ఎమోషనల్గా ఏంటంటే ఆ పాపము మూట దేవునికి అసహ్యము గనుక వదలాల్సి వచ్చింది. వదలడం ద్వారా ప్రయోజనం ఏంటంటే నీ చెయ్యి నా చెయ్యి మనుషులందరి చెయ్యి పట్టుకోవడానికి దేవుడికి ఒక టెక్నికల్ అథారిటీ అనేది దొరికింది. మరి ఆ కాస్తసేపు అలా వదలడానికంటే ఎప్పుడూ కూడా విడిచిపెట్టని తండ్రి ఆ ఒక క్షణం ఆయన చెయ్యి వదిలాడు. అది ఆయన తట్టుకోలేక బిగ్గరగా కేక పెట్టాడు. అంటే దేవుడు మనకు తెలియడానికి ఎందుకు కేక పెట్టాడంటే, ఎవరే మనుషులారా మీ చెయ్యి పట్టుకోవడానికి నా తండ్రి నా చెయ్యి వదిలేశాడు, మీరు ఆయన చెయ్యి పట్టుకోండి అని చెప్పి ఒక మెసేజ్ మనకి ఇవ్వడానికి.
రైట్. ఇంకొకటండి, ఇప్పుడు గెత్సెమనే తోటలో ఒక ఆయన చాలా వేదన పడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దూత వచ్చి బలపరిచింది అన్నారు కదండి. అవును. ఏం చెయ్యని దూత వచ్చి బలపరచడమా, లేకపోతే అక్కడ ఆ దూత అనేది పరిశుద్ధాత్మకి ఏమన్నా పర్యాయపదంగా లేదు 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 లేదు. ఇప్పుడు ఏలియా దగ్గరికి దూత వచ్చాడు కదా, యేసుప్రభు వారు మానవ పరిమితులలోనే ఉన్నాడు కదా, అవునండి. తన్ను తాను రిక్తునిగా చేసుకుని వచ్చేసాడని ఫిలిప్పీ పత్రికలో పౌలు చెబుతున్నాడు కదా. అవునండి. ఆయన హ్యూమన్ బీయింగ్గానే ఉన్నాడు కాబట్టి ఆ దేవదూతలు ఇంకా సూపర్ న్యాచురల్ బాడీస్తోనే ఉన్నారు కదా. అవునండి. సూపర్ న్యాచురల్ బాడీతో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి అలా ముట్టుకొని ఎనర్జీ రిలీజ్ చేసే శక్తి వాళ్ళకు ఉంటుంది, బ్యాటరీ ఛార్జ్ చేసినట్టు. అదే. అది వీళ్ళకేమో రక్త మాంసాల శరీరం ఉంది, అవును. వాళ్ళకేమో ప్లగ్ పెడితే ఎనర్జీ రిలీజ్ అయినట్టుగా ఉమ్. శక్తిని ఇంకోటిలోకి పంపించగల శక్తి గల మహిమదేహాలు దేవదూతలకు ఉన్నాయి. వేరే డైమెన్షన్ కాబట్టి. అసలు ఆల్రెడీ బై క్రియేషన్ వాళ్ళు సుపీరియర్ బాడీస్ కదా. అవునండి. అవునండి. ఈయనేమో అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు, మానవ స్వభావం. అవునండి. అవునండి. అది. అదే అయితే ఒమేగా ఆసుపత్రికి కావాలంటే ఒకసారి పబ్లికేషన్స్ ఫోన్ మీకు చేసి. నంబర్ పెట్టాం బ్రదర్, దానికి కాల్ చేయండి. నంబర్ కామెంట్ సెక్షన్ లో ఉంది చూడండి. అలాగేనండి. అలాగే. చాలా ధన్యవాదాలు అయ్యగారు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. మార్క్ బాబు గారు వందనాలు. వెల్కమ్ బ్రదర్.